నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనై వారు నాకు మొరపెట్టుకొనినచో నేను వారి మొరలను ఆలకింతును. నేను ఎల్లప్పుడూ వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 25వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 25వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరితో కూడా ఈరోజు పట్టణాలు, ముఖ్యంగా అన్ని పట్టణాలు మాట్లాడుతున్నటువంటి ఒక అంశం ఏమిటి అని అంటే, మానవ జీవితంలో కష్టాలు, శ్రమలు అనేవి తప్పకుండా వస్తాయి. కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, సమస్యలు లేకుండా ఏ జీవితం కూడా లేదు. అవి తప్పకుండా ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. మరి వీటన్నిటిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ముఖ్యం. మన జీవితంలో అది ఏ కష్టమైనా కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, లేదంటే కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. ఈ అన్ని శ్రమల మధ్యలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఇలాగే ఉంటే ఒకవేళ నేను అన్ని శ్రమల్లో ఉండి ప్రభువుకి నేను సమయం ఇవ్వకుండా, లేదనంటే వాక్యం ద్వారా నేను బయటికి రాకుండా ఉన్నట్లయితే ఈ శ్రమ నన్ను ఎక్కడి వరకు నడిపిస్తుందనంటే నా ప్రాణం తీసుకునేంత వరకు. నా ప్రాణం అది సమయం వచ్చినప్పుడే వెళ్ళాలి, కానీ ఆ ప్రాణాన్ని నా సొంతగా నేను తీసుకునే అర్హత, ఆ అధికారం నాకు లేదు. కానీ చాలామంది ఆ కష్టం వచ్చినప్పుడు భయపడుతూ అమ్మో ఏంటో అని ఆ భయంలోనే వాళ్ళు బ్రతుకుతూ చివరికి ఎట్లా అనంటే, నేను లేకపోతే ఈ శ్రమ లేదు కదా అన్న ఒక ఆలోచనకు వస్తారు. అదే పరిష్కారం అనుకుంటారు, నేను లేకపోతే ఈ శ్రమ లేదు అని. కానీ అది పరిష్కారం కాదు. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ప్రభువు చెప్పేది ఏమిటంటే, యేసయ్య అనుగ్రహించే శక్తి ద్వారా ఎట్లాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొనే శక్తి, బలం మనందరికీ ఉన్నదండి. ఆ బలం నాలో ఉన్నది అన్న సత్యాన్ని దుష్టుడు మర్చిపోయేలాగా చేస్తాడు. మనలో ఎంత కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా కూడా ముందుకు పోయే అంత బలం, ధైర్యం మనలో ఉన్నది అన్న సత్యం నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని మాటలు ఆలకిస్తున్నప్పుడు. అవేమీ నేను వాటికి సమయం ఇవ్వకుండా నా కష్టం నాకు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చూస్తూ ముందుకెళ్తే మనకేమనిపిస్తుంది అంటే, ఈ కష్టం నేను దాటలేనులే, కానీ ఈ కష్టాన్ని తీసేస్తా అనుకుంటాం. కష్టాన్ని తీసేయడం మన వల్ల కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే దుష్టుడిచ్చే ఆలోచన ఏంటనంటే, నువ్వు లేకపోతే కష్టం లేదు కదా, నువ్వు లేకపోతే నీ జీవితంలో ఇలాంటి సమస్యలే లేవు కదా అని దుష్టుడు ఒక చిన్న ఆలోచన మన మనసులో అట్లా వదిలేస్తాడు. అదే ఆత్మహత్య వరకు తీసుకుపోతారు. అందుకే చాలామంది ఈ మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. ఈరోజు సువిశేషంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, నేను మరణించబోతున్నాను అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన బాధనంతా చెప్తున్నాడు. ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు మాత్రం నువ్వు గొప్ప, నేను గొప్ప, మనలో ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటూ ఉన్నారు. లేదు నన్నే ఎక్కువ పేరు పెట్టి పిలుస్తాడు యేసయ్య, కనుక నేనే గొప్ప అని ఒకళ్ళంటే, లేదు నన్ను ఎప్పుడు ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాడు కాబట్టి నేనే గొప్ప అని ఇంకొకరు అనుకుంటూ ఉన్నారు. చూడండి, క్రీస్తు ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటి, వాళ్ళు ఆలోచన చేస్తున్న విషయం ఏంటి. క్రీస్తు ప్రభు ఆయన చెప్తున్న మాట ఏమిటి అని అంటే, నేను మరణించబోతున్నాను,
నాకు మరణం రాబోతుంది, చాలా కష్టమైనటువంటి మరణం రాబోతుందని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభుకి ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటి అని అంటే ఆయన ఆ మరణం నుంచి లేదా ఆ సమస్య నుంచి పారిపోవచ్చు. కానీ ఆ ఆలోచన అది తీసుకోలేదు. ఎందుకనంటే ప్రభువుకి తెలుసు, నా తండ్రి నాతోనే ఉన్నాడు, నా తండ్రి నాలోనే ఉండి నన్ను నడిపిస్తున్నాడన్న సత్యం క్రీస్తు ప్రభువుకి తెలుసు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయనతో నిలబడినటువంటి 12 మంది శిష్యులు కూడా ఆయన కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా, ఒంటరిగా నిలబడినా కూడా ఆయన ఉండగలిగాడు, ఆ శ్రమను భరించగలిగాడు. కారణం ఏమిటంటే నా తండ్రి నాతోనే ఉన్నాడు అన్న ఒక ధైర్యం. ఈరోజు ఆ ధైర్యం మనందరిలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటన్నిటినీ దాటుకుంటూ ముందుకు పోతాను. నీకున్న 10 ఎకరాల పొలం నీకు పండకపోయినా కూడా కావలసిన తిండి ఇచ్చే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఐసీలో డాక్టర్స్ అందరూ వదిలిపెట్టినా కూడా నువ్వు బ్రతకవు, పోయింది ప్రాణం అని నిన్ను వదిలిపెట్టి వచ్చినా కూడా ఆ శవానికి కూడా ప్రాణాన్ని ఇచ్చే గొప్ప దేవుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సమస్యల నుంచి బయటకు తీసుకురాగలిగిన ఒకే ఒక్క గొప్ప వ్యక్తి మన యేసయ్య మనతో ఉండగా, ఎన్ని సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అది ఆరోగ్యానికి సంబంధించిన, ఆర్థికానికి సంబంధించిన ఇంకే సమస్య అయినా కూడా నా దేవుడు మనతో ఉన్నాడు, నడిపిస్తాడని ఒక ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు అన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళడానికి, సమస్యలన్నిటిని దాటుకుంటూ వెళ్ళడానికి కావలసిన శక్తిని గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఈ పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. 2 చేతులు హృదయం మీద ఉంచుకొని, ప్రభువా ఎన్నోసార్లు కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చినప్పుడు అయ్యా నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పాను, అది తప్పు. ఒకవేళ అలాంటి ఆలోచన నువ్వు చేస్తున్నట్లయితే ఈరోజు ప్రభుని క్షమాపణ అడుగు. ఎప్పుడెప్పుడు నీవు నన్ను తీసుకో ప్రభు, నాకు ఈ జీవితం వద్దు అని కష్టానికి భయపడి నువ్వు అనుకొని ఉంటావు కదా, ఆ మాట ప్రభుతో పలుకున్న సందర్భం ఒకవేళ ఉంటే ఈ సమయంలో ప్రభుని క్షమాపణ అడుగు. అవును ప్రభువా, నేను తప్పు చేశాను, కష్టానికి భయపడ్డాను, కానీ ఆ కష్టాన్ని దాటే భరించే శక్తి నువ్వు నాలో ఉంచావు అన్న సత్యాన్ని నేను గ్రహించలేకపోయాను ప్రభువా, నన్ను మన్నించండి అని ఆ తప్పులన్నింటికీ కూడా పాప పశ్చాత్తాప కోరుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయ చూపము, క్రీస్తు దయ చూపము, ప్రభు దయ చూపము.
సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమైన పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనం నుండి 20వ వచనం వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనం నుండి 20వ వచనం వరకు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందుము, ఉచ్చులు పన్ని అతనిని క్రూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మనము ధర్మశాస్త్రమును పూర్వ ఆచారములను పాటించలేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనని పరిశీలింతుము, అతని మరణమే తీరున ఉండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడవునని దేవుడు అతని పక్షమున తీసుకొనును, శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంతమి భావమే పాటిదో, సహన భావం ఎంత గొప్పదో పరిశీలించి చూతుము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. దేవుడే మనలను రక్షించుడని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. ఇది ప్రభుని వాక్కు. నాటిన శాంతి బీజములు ఫలసాయమే నీతి. పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 3వ వచనము. పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 3వ వచనము. సహోదరులారా, అసూయ స్వార్థ పర్వతములు ఎచట నుండునో అచట అలజడియు సర్వ విధములకు నీచ కార్యములు ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కారప్రదమగును. అది పక్షపాతమునకు వంచనకు దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజములు ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాడటూ ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమును దాగి ఉండు సదా కలహించుడుండు వ్యామోహముల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ పొందుటలేదు. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయ పడుదురు, కానీ పొందలేరు. కనుక మీరు కలహించుందురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయంలో వాని కొరకే దేవుని అర్థింపపోవట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగాన భవనముకై మీరు వానిని కోరుకొందురు కదా. ఇది ప్రభుని వాక్కు.
సువిశేషములోని భాగము. అధ్యాయం 9 పవిత్ర వచనములు 30 నుండి 37 వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనము నుండి 37వ వచనం వరకు. యేసు శిష్యులతో కలిసి గలిలియా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కఫర్నామునకు వచ్చిరి. అందుక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగాను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొనుచుండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండేది. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇటు చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనేను. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మధ్య మనము ఎక్కడ చూసినా సరే, యూట్యూబ్లో చూసినా సరే, లేదా మనము రోజు చూస్తున్న ఛానల్లో చూసినా సరే, మన క్రైస్తవం గురించి ఐందవ సహోదరులు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. మీరు మనుషులకు వారికి ఇష్టం లేకుండా బాప్తిస్మం ఇచ్చి వారిని మీ మతంలోనికి మార్చుకుంటున్నారు. క్రైస్తవం అంటే ఒక మత మార్పిడి అనే ఒక ఆలోచన వారిలో ఏర్పడింది. నిజానికి చెప్పాలి అంటే వారికి క్రైస్తవం మార్చడం లేదు, లేదా మనము చెప్పినటువంటి మాటలకు వారు మారడం లేదు, లేదా మనము బలవంతంగా వారిని మార్చినది కాదు. ఇదిగో ఈ యొక్క వాక్యమే వారందరినీ కూడా, దొంగలను సైతము మార్చినది ఈ వాక్యము, వ్యభిచారులను సైతము మార్చినది ఈ వాక్యమే. ఇంకా ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసలు ఉన్నారో వారందరిని కూడా మార్చినది ఈ వాక్యమే. వారందరూ కూడా వాక్యాన్ని పట్టుకున్నారు, మారు మనసు పొందారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ఉపోద్ఘాతంలో మొదటిగా పూజకు ముందు ఫాదర్ గారు వాక్యం గురించి క్లుప్తంగా మనకు తెలియజేశారు. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, ప్రతి దానికి కూడా జవాబు ఉన్న ఒకే ఒక గ్రంథము బైబిల్. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు జవాబు ఇచ్చే ఒక గ్రంథము బైబిల్. ఈ బైబిల్ పట్టుకున్నవారు, ఈ గ్రంథాన్ని పట్టుకున్నవారు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
అయితే ఈ గ్రంథాన్ని పట్టుకొని మనం కూడా జీవం పొందాం అని చెప్పడానికి ఇప్పుడు మనందరం కూడా చప్పట్లు కొడుతూ, అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పాటతో మనము విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. జిగట కల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట కల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మదినిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రిస్టియానిటీ లేదా క్రైస్తవం అనేది ఒక మతము అని చెప్పుకునే దానికంటే అది ఒక మార్గము, ఒక ప్రయాణము. దానినే గ్రీక్లో మేము చదువుకునేటప్పుడు నేర్పుతూ ఉంటారు. తావోస్ అంటే అది ఒక వే, మార్గము అని మాకు నేర్పిస్తూ ఉంటారు. క్రైస్తవం అనేది ఒక మార్గము, అది ఒక జీవిత విధానము, జీవన విధానము. దానిని మనము అలవరుచుకుంటే, మనము ఆ క్రైస్తవంలో ప్రయాణిస్తూ ఉంటే మన జీవితంలో వచ్చిన ప్రతి ప్రశ్నకు ఆ ప్రయాణంలో జవాబు దొరుకుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎటువంటి మార్గము అంటే దీనాత్మలు ధన్యులనుగా చేసినటువంటి వాక్యము. అది మనము బాధలలో శోకార్తులుగా ఉన్నప్పుడు మనకు ఓదార్పు దయచేసినటువంటి మార్గము. మనము ప్రభు నిమిత్తము, ప్రభు కోసము నిలబడినప్పుడు మన కోసమై ప్రభువే మన పక్షమున పోరాడేటువంటి మార్గము. అది ఎటువంటి మార్గము అంటే ప్రభువు మనకు జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యము, మనకి ధర్మాన్ని నేర్పించేటువంటి వాక్యము, మనలను మంచి మార్గంలో నడిపించేటువంటి మార్గము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మనము ఈ మార్గంలో నడిచినప్పుడు, ఈ ప్రయాణంలో ప్రయాణం చేసినప్పుడు, లేదా ఈ యొక్క మార్గము గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక దీపము కావాలి. ఆ దీపము ఏమిటి అంటే 119వ కీర్తన 105వ వచనంలో మనం చదువుతూ ఉంటాము, నీ వాక్యము నా పాదములకు దీపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఈ యొక్క ప్రయాణంలో
ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన వాక్కు పట్టుకుంటే ఆయన వాక్యము మన పాదములకు దీపముగా ఉండి ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, ఎటు వెళితే మంచిగా ఉంటుందో, ఎటు వెళితే నీకు చెడు జరుగుతుందో అన్నీ కూడా తేట తెల్లముగా చేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమే నీ పాదములకు దీపముగా ఉండి నీ కుమారులను, నీ కుమార్తెలను ఏ విధంగా పెంచాలి, భయభక్తులతో పెంచాలి, దేవుని యొక్క ఆయన కృపలో పెంచాలి, ఆయన ప్రేమకు అలవాటు చేయాలి అని నేర్పిస్తూ ఉన్నది. ఈ యొక్క దీపమే నిన్ను, నీ కుటుంబాన్ని చక్కదిద్దుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రయాణంలో మనము యేసు ప్రభు యొక్క పరిచర్యను చూసినట్లయితే, ఆయన బాప్తిస్మం పొందుకున్నప్పటి నుండి ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యలో కూడా మనం ఈ మధ్యనే వింటున్నాం పాదయాత్ర అని. అవునా కదా? ప్రతి ఒక్క నాయకుడు నేర్చుకున్నది పాదయాత్ర. ఈ పాదయాత్ర మనం ఈ మధ్య వింటున్నామే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 2000 సంవత్సరాల కిందటే మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజుల్లో ఏ బస్సులు లేవు, ఏ లారీలు లేవు, ఏ బండులు లేవు. గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు ఆయన కాలినడకనే వెళ్ళాడు. కాలినడకన వెళుతూ ఎదురొచ్చిన వారికి కష్టంలోనూ, బాధల్లోనూ, సుఖంలోనూ, సౌఖ్యంలోనూ అన్ని విధాలుగా తోడుగా ఉండి వారికి భరోసానిచ్చి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చి, మరణించిన వారిని సైతము జీవమునిచ్చి లేపినవాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి ఆ సమయంలో, ఆ ప్రయాణము చేస్తున్నటువంటి ఆ సమయంలో వెనకాల అనుసరిస్తున్నటువంటి వారు శిష్యులు. గ్రామ గ్రామానికి పెద్ద జనసమూహము ఆయన వెంబడిస్తూ ఉన్నది. శిష్యులు ఆయన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉన్నారు, కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయారు. శిష్యులు ఆయన నడుస్తున్నటువంటి త్రోవలనే నడుస్తూ ఉన్నారు. శిష్యులు ప్రభువు నిలిచి ఉన్న చోటే నిలిచి ఉంటున్నారు, పడుకున్న చోటే పడుకుంటున్నారు, తిన్న చోటనే తింటూ ఉన్నారు. కానీ ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క నడవడిక వాళ్ళు నేర్చుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రయాణంలో గలిలయలోని మొదలుపెట్టినటువంటి ప్రయాణము, యెరూషలేములకు ముగించేటువంటి ప్రయాణము. ఈ మార్గ మధ్యంలో మీరు ఏమి తర్కించుచున్నారు అని అడుగుతూ ఉన్నాడు. శిష్యులను అడుగుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో మీరు దేని గురించి తర్కిస్తూ ఉన్నారు, దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, దేని గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు? మనం కూడా ఈ యొక్క క్రైస్తవంలో, ఈ యొక్క బైబిల్ పట్టుకున్న మనము కూడా మనము చేసే ప్రయాణం మార్గ మధ్యంలో దేని గురించి తర్కిస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు. దేని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? దేని గురించి నీ చింత, దేని గురించి నీ బాధ, దేని గురించి నీవు ఇంతగా ఆలోచిస్తూ ఉన్నావు అని ఈరోజు వ్యక్తిగతంగా నిన్ను, నన్ను కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు. మనము మార్గ మధ్యంలో చేయవలసిన పని ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండము, బైబిల్ ఉన్నవారు త్వరగా చదవాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. మైక్లో చదువుదాం. మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. ఇదిగో నేను ఉపదేశించిన ప్రతి ఆజ్ఞను మీరు తూచ తప్పకుండా పాటించాలి, విస్మరింపకూడదు. చదవండి. మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను శ్రమించుచున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను
దీనిని గురించి ముచ్చటిప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ గ్రంథము, నేను ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు, నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బోధ అన్నివి కూడా మీరు వినటమే కాదు, ఇక్కడ ఉన్న మీరు వినడమే కాదు, మీరు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు కూడా బోధించాలి. మీ పిల్లలకు బోధించిన మీరు ఎక్కడ ఇంట ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, పడుకున్నా సరే, లేచినా సరే, విశ్రాంతి తీసుకుంటున్నా సరే, శ్రమిస్తున్నా సరే, ఈ యొక్క వాక్యమే నీ నోట్లో ఉండాలి. ఈ యొక్క వాక్యమే నీ కుటుంబంలో ఉండాలి. ఈ యొక్క వాక్యమే నీ కుటుంబాన్ని నడిపించాలి అని ఈ ఒక మార్గమధ్యంలో మనం చేయవలసిన పని గురించి తెలియజేస్తుంది వాక్యము. చదువుదాం. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తించుకొనుటకై మీ చేతుల మీదను నొసటి మీదను పట్టుకొనుడు. మీ ద్వార బంధముల మీదను నగర ద్వార బంధముల మీదను వీరిని రాసుకొనుడు. ఇదిగో మీకు ఇది మీరు మరిచిపోతారనుకుంటున్నారేమో, ఇది మీరు మీ నొసటి మీద కూడా రాసుకోవాలి. ఇప్పుడు మీరు విన్నటువంటి వాక్యము మీ హృదయాల్లో ముద్రించుకోవాలి, మీ యొక్క నొసటి మీద ముద్రించుకోవాలి. అది ఎక్కడికైనా నువ్వు బయటకు వెళ్ళినా నిన్ను చూసి ఇదిగో ఈ యొక్క వ్యక్తి ఈ ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తి అని అందరూ తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయాల్లోనికి చూసేటువంటి వ్యక్తి ఇదిగో ఫలానా వ్యక్తి ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి, ఇదిగో ఫలానా వ్యక్తి ఈ ఆజ్ఞలు పాటించే వ్యక్తి అని తెలుసుకోవాలి. అందుచేత నీవు ఏమి చెయ్యాలి? ఈ వాక్యాన్ని పట్టుకున్న నీవు వినడమేం కాదు, ఈ చెవిట విని ఈ చెవిట వదిలివేయడం కాదు, ఇంటికి వెళ్ళి నీ పిల్లలకు అదే నేర్పించాలి. ఇంటికి వెళ్ళి నీ పిల్లల భవిష్యత్తు గురించి ఈ వాక్యం ఎంత కృషి చేస్తుందో నేర్పించాలి. ఈ వాక్యము నీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలదని నేర్పించాలి. ఇది నీవు ఇంటి దగ్గర కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు కూడా దీని గురించే మాట్లాడాలి అని వాక్యము పలుకుతూ ఉన్నది. మీరు విశ్రాంతి తీసుకున్నా సరే, విశ్రాంతి తీసుకోపోయినా సరే, పడుకున్నా సరే, లేచినా సరే, శ్రమిస్తూ ఉన్నా సరే, ఏమి చేస్తున్నా, ఇంట ఉన్నా బయట ఉన్నా, ఎప్పుడైనా సరే ఈ వాక్యం గురించి తర్కిస్తూ ఉండాలి. అయితే ఈరోజు సువిశేషంలో అందుకే అడుగుతున్నాడు, మీరు దేని గురించి తర్కిస్తూ ఉన్నారు? ఈ మార్గ మధ్యంలో మీరు దేని గురించి తర్కిస్తూ ఉన్నారు అంటే శిష్యుల్లో ఒక్కరి దగ్గర కూడా మాట లేదు. ఎందుకంటే ఆయనను ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన తర్కిస్తున్న ప్రతి ఒక్క మాట కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళు తర్కిస్తున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నీవు గొప్ప, నేను గొప్ప. ఇన్నాళ్ళు దేవునితో ప్రయాణించినటువంటి శిష్యులు ఆయన చెప్పినటువంటి ఈ యొక్క పునరుత్థానం గురించి వారు తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఆయన చెబుతున్నటువంటి శ్రమల మార్గాన్ని గురించి వారు గ్రహించలేకపోతున్నారు. ఆయన చెప్పినటువంటి ఈ యొక్క జీవపు మార్గము గురించి వారు గ్రహించలేకపోతున్నారు. కానీ వారు పట్టుకున్న ఒకే ఒక మార్గము, నేను మరణించబోతున్నాను. ఇప్పుడు ప్రభువు మరణిస్తే మరి నెక్స్ట్ గొప్పవాళ్ళు ఎవరు? నువ్వా, నేనా? పేతురు అంటూ ఉన్నాడు, నేను మీ అందరిలో కూడా పెద్దవాడను, అయితే నేనే గొప్ప అని అంటూ ఉన్నాడు. అయితే యూదా ఇస్కరియోతు ఏమంటూ ఉన్నాడు, ఇదిగో నాకు లెక్కలు బాగా చూడడం వచ్చు, నేను లెక్కలు చూస్తేనే మనం నలుగురు ఎలా బతకాలో నాకు తెలుసు అంటూ ఉన్నాడు. అది నేనే గొప్ప అంటూ ఉన్నాడు. ఆంధ్రయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ రోజు రొట్టెలు 5,000 మంది తినడానికి ఏమీ లేకపోతే ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని దేవుని దగ్గర తీసుకుని వచ్చింది నేనే, అయితే నేనే గొప్ప అని ఒకరి మీద ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుని తర్కిస్తూ ఉన్నారు. ఇది ఎలా వస్తుంది అని చూసినట్లయితే ఈరోజు రెండవ పట్టణము యాకోబు గారి లేఖ 4వ అధ్యాయం 1వ వచనము నుండి. మీ మధ్య ఇదిగో మీ కుటుంబంలో, మీ మధ్య, మీ సంఘంలో, మీ యొక్క విచారణలో, మీ యొక్క వెలుదన గ్రామంలో
ఇన్ని కలహములు, వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి సదా కలిగించుచుండు వ్యామోహముల నుండియే కదా. ఇదిగో మీ శరీరంలో నుంచి వచ్చేటువంటి ఈ వ్యామోహములే, ఈ కలహములే, వీటి గురించే మీరు ఆలోచించి, వీటి గురించి మీరు నిరంతరము తర్కించుచు, మీ శరీరము కోరుకున్న దాని గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటున్నారు కదా. ఇదిగో అందువలనే మీకు కలహములు, వివాదములు మీలో సంభవిస్తూ ఉన్నవి. చదువుదాం 2వ వచనము. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు. మీరు నాకు 10 కోట్ల ఆస్తి కావాలి, లేదా 10 ఎకరాల భూమి కావాలని ఆశిస్తూ ఉన్నారు, కానీ మీరు పొందలేకపోతున్నారు. మనిషిలో ఉన్నటువంటి పెద్ద శక్తి ఏమిటి అంటే అది అత్యాశ. అత్యాశ అనేది పెద్ద శక్తి మనిషిలో ఉంటుంది, మనిషిని మార్చివేస్తుంది. ఈ అత్యాశ అనే పెద్ద శక్తిని పట్టుకొని స్వార్థం అనే ఒక పీఠమును వేసుకొని ఇది మన మార్గ మధ్యములో వచ్చిన ఎవడైనా సరే, ఎవడు అడ్డు వచ్చినా సరే నరికి ముక్కలు వేయడమే. మనం మనం ఆశించిన దాన్ని పొందుకోవడం కోసమో, మనం ఆశించిన దాన్ని తెచ్చుకోవడం కోసమో, మనం ఆశించిన దాన్ని పొందుకోవడం కోసమో మనము ఎవరైనా సరే, తమ్ముడైనా సరే, అన్నయ్య అయినా సరే, అక్క అయినా సరే, చెల్లి అయినా సరే, ఎవరు వచ్చినా కానీ ఆగేది లేదు. నేను పొందుకోవడమే. ఇలాంటి వాళ్ళను చూసి భూమి ఒకసారి నవ్వుకుందంట. ఉన్న 1 ఎకరం కోసము 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. ఆ 2 అన్నదమ్ములను చూసి భూమి హహహా నవ్వుకుందంట. అప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఎందుకు మమ్మల్ని చూసి నవ్వుతున్నామంటే, ఈ భూమి మీద తాత్కాలికంగా మహా అయితే ఒక 100 సంవత్సరాలు బతుకుతారేమో, మహా అయితే ఒక 60 సంవత్సరాలు బతుకుతారేమో. ఈ 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే మీరే దీనికోసం ఇలా కొట్టుకుంటున్నారే, శాశ్వతంగా ఉండే నేను, ఇంకా నా పరిస్థితి ఏమిటి? నేను ఎవరిని పోట్లాడాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా సరే నా కోసం కొట్టుకుంటున్న మీరు నాలో కలిసిపోవాల్సిన వాళ్ళే. నన్ను తీసుకెళ్ళేది మీరు కాదు, మిమ్మల్ని తీసుకొచ్చుకునేది నేను అని భూమి నవ్వుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీలో ఉన్నటువంటి అత్యాశ, దురాశ, అసూయ, అహంకారము, ఇవన్నీ కూడా నిన్ను స్వార్థం అనే ఒక పీఠం దగ్గరికి తీసుకువెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైతేనేమి నేను బ్రతికినంత కాలము నాకు అన్నీ కావాలి అని ఒక స్వార్థముతో బంధాలను తగ్గొట్టుకుంటాము, చుట్టాలను మన ఇంటికి రాకుండా చేసుకుంటాము, మన కలహములు సృష్టించుకుంటూ ఉంటామని వాక్యము పలుకుతూ ఉంది. చదువుదాం. కనుక మీరు చంపుటకైనను సిద్ధపడదు, మీరు అసూయ పడదురు కానీ పొందలేరు. కనుక మీరు కలహించుచుందురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావాలనో వాటి కొరకై మీరు దేవుని అర్థింపకపోవుట చేతనే మీరు కావలసిన వారిని మీరు మీకు కావలసిన దాన్ని మీరు ఎందుకు పొందలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇతరుల మీద అసూయ పొందుతున్నారు? మీరు ఎందుకు ఇతరులపై మీరు అంతగా అసూయ పొందుకోగలుగుతున్నారు అంటే మీరు అడిగే ఉద్దేశము మంచిగా లేదు. మీరు దేవుని అడగడం లేదు, మిమ్మల్ని నమ్ముకుంటున్నారు, మీలో ఉన్న శక్తిని నమ్ముకుంటున్నారు, మీలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. ఇదిగో నీవు గర్వపడడానికి భూమి మీద ఏమీ లేదు, అంత ఆ ప్రభు ఇచ్చిన ఆ ప్రభు కృప వలనే మనం ఈ భూలోకం మీద బతుకుతూ ఉన్నాము. అది గుర్తించుకో. అందువల్ల ఈ భూమి మీద ఉన్న దానికోసము మీరు చంపడానికైనా సిద్ధపడతారు, యుద్ధాలు చేయడానికైనా సిద్ధపడతారు, గొడవలు పడడానికైనా సిద్ధపడతారు. కానీ మనము ప్రభువుని ఆశ్రయించి మంచి ఉద్దేశంతో అడగడానికి మటుకి సిద్ధపడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చేపలు అమ్మే వ్యక్తి ఒక రోజున పీతలు అమ్మడం మొదలుపెట్టాడు. పీతలు ఎగురుతూ ఉంటాయి కదా, అయితే బుట్ట మీద ఏ మూత లేకుండా అమ్ముతూ ఉన్నాడు. చూసిన వ్యక్తి, అయ్యా బుట్ట మీద ఏ మూత లేదు, అవి ఎగురు బయట పెడతాయి కదా అని అడిగాడు. అయితే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వు పీతలనే చూస్తున్నావు, పీతల స్వభావం నీకు తెలియదు. పీతల స్వభావం ఏంటో తెలుసా? ఒకటి పైకి ఎక్కుతుంటే ఒకటి కాలు పట్టుకొని గుంజుతూ ఉంటుంది.
ఇంకేది బయటపడుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తి అంటున్నాడు, సమాజాన్ని నువ్వు బాగుపరచాలి అనుకుంటే, నీ కుటుంబాన్ని నువ్వు బాగుపరచాలి అనుకుంటే, నీ బంధుత్వాన్ని నువ్వు బాగుపరచాలి అనుకుంటే, నా అనేవారి కోసం నువ్వు బాగుపడాలి అనుకుంటే, నీవు కాళ్ళు పట్టుకొని లాగడం కాదు, చెయ్యి పట్టుకొని పైకి లేపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ అసూయ గురించి, అహంకారం గురించి. మనము లూసిఫర్, మన సైతాను గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. లూసిఫర్ అనే ఒక సైతాను పేరు లూసిఫర్. అయితే ఈ లూసిఫర్ ఎవరో కాదు, మనకు ఉన్న దేవదూతల అందరిలో కూడా అగ్రంగా లేదా ప్రథమ పొజిషన్ ఇవ్వబడినటువంటి ఒక దేవదూత. ఈ దేవదూత, నేను ఇంత అగ్రస్థానం ఇచ్చారు కదా నాకు, నేను దేవుని తర్వాత దేవుని కదా, ఈ యొక్క దేవదూతలందరూ నా యొక్క అడుగుజాడల్లో నడవాలి కదా, అయితే నేనే ఎందుకు దేవుడు కాకూడదు అనే అహంకారంతో దేవుణ్ణి ఎదిరించడం మొదలుపెట్టాను. దేవుడు ఆ అహంకారాన్ని చూసి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ని భూలోకానికి తరిమివేశాడు. అప్పుడు ఆ ప్రభుని మీద కోపం పెంచుకున్నటువంటి ఆ లూసిఫరు ఈ లోకానికి వచ్చి ఆయన్ని ఏమి చేయలేక, దేవుణ్ణి ఏమి చేయలేక, ఆయన రూపంలో సృజింపబడినటువంటి మానవుల్ని బాధించడం మొదలుపెట్టింది. అందుచేతే ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు యొక్క రూపురేఖల్లో, ప్రభువు యొక్క రూపంలో సృజింపబడిన మానవుడు అభివృద్ధి చెందడము ఇష్టం లేక వాళ్ళిద్దరి మధ్య కలహము పెట్టడము మొదలుపెట్టింది. తినవద్దన్న పండు తినడం చెప్పడం మొదలుపెట్టింది. అయితే ఈ యొక్క సాతాను మాట విన్న ఆ మానవుడు దైవ అనుగ్రహాన్ని కోల్పోయాడు. అదే ఇంకో ఉదాహరణ మనం చూసినట్లయితే ఆది కాండము 37వ అధ్యాయంలో యోసేపు అనే ఒక చిన్న యాకోబు చివరి కుమారుడు, ఆయన గురించి చూసినట్లయితే అన్నదమ్ములందరూ కూడా యోసేపు మీద కుట్ర పన్ని, యోసేపుని తండ్రి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని, తండ్రి ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నాడని, తండ్రి ఆయన్ని మంచిగా చూసుకుంటున్నాడని కుట్ర పన్ని ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆ శ్రమలు అనుభవించి, ఆ శ్రమలను దాటుకొని పోయినటువంటి యోసేపు ఒక ప్రధాన కార్యకర్తగా ఐగుప్తు దేశంలో నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము మన జీవితంలో ఎప్పుడైతే అసూయకు చోటు ఇస్తామో, అహంకారానికి చోటు ఇస్తామో, లేదా మనము ఇతరులు మనం పొందుకోవడానికి యుద్ధము చేయడానికి ప్రయత్నిస్తామో, గొడవలు ఆడడానికి ప్రయత్నిస్తామో, ఎదుటివారి కాళ్ళు లాగడానికి ప్రయత్నిస్తామో, మనము మనల్నే కోల్పోతున్నామన్న సంగతి మీరు ఎరుగు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ మాటలు కఠినమైన మాటలే, కానీ ఈ మాటలు చెబుతున్నటువంటి యేసు క్రీస్తును సైతము చంపడానికి పరిసయ్యులు, సద్దూకయ్యులు సిద్ధపడ్డారు. అదే ఈనాటి మొదటి పట్టణము. ఎందుకంటే సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదవాలి. నీతిమంతుడైన నరుడి పీడను వదిలించుకుందాము. నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తును మనం వదిలించుకోవాలి. ఎందుకంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు వారు చేస్తున్నటువంటి వ్యాపారానికి అడ్డు వస్తూ ఉన్నాడు, వారు చేస్తున్నటువంటి పరిచర్యకు అడ్డు వస్తూ ఉన్నాడు, వారు ప్రభువుని పేరు చెప్పుకొని వారు సంపాదిస్తున్న అక్రమార్గంలో సంపాదిస్తున్న డబ్బుకి అడ్డు వస్తూ ఉన్నాడు. అయితే నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తును అడ్డును తొలగించుకుందాం అంటూ ఉన్నారు. చదువుదాం. మనము ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని గుడికి వస్తాము, వాక్యం వింటాము, ఈ చెవితో వింటాము, ఈ చెవితో వదిలిపెడతాము అని
ఆయన మనల్ని నిందిస్తూ ఉన్నాడు. బిడ్డ, నీవు నీ కుటుంబంలో ఎదగాలి అంటే, నీ పిల్లలు ఎదగాలంటే, నీ యొక్క కుటుంబము ఒక అంజూరపు చెట్టులాగా ఎదగాలి అంటే నీవు ఈ వాక్యమనే నీటిని నీ యొక్క చెట్టుకు పోసుకోవాలి. ఈ వాక్యమనే ఎరువును నీ కుటుంబంలో వేసుకోవాలి. ఈ వాక్యమనే గట్టి పీఠాన్ని నీ కుటుంబంలో నాటుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. అది మనకు నచ్చటం లేదు. మనము బయట తిరగడం ప్రభువుకి ఇష్టం లేదు అని, మనం చేసే పనులు ప్రభువుకి ఇష్టం లేదని ఆయన్ని తొలగించుకుందాం అని అంటూ ఉన్నారు. చదువుదాం. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకొననియు తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధంగా ఉన్నవి. మనము ఆలోచించిన విధానికి ఆయన యొక్క భావాలు విరుద్ధంగా ఉన్నవి. కావున అతను ఎంత మాత్రమో సహింపరాదు అని ఆ ప్రభువుని కూడా చంపడానికి సిద్ధపడ్డారు. అందుకే ప్రభువుతో ప్రయాణించేటువంటి ప్రయాణమో, ప్రభుని మార్గంలో నడిచేటువంటి మనము శ్రమల మార్గంలో తప్పనిసరిగా వెళ్ళవలసింది. ఎందుకంటే మనము ఈ వాక్యాన్ని పట్టుకున్న మనము నీతిమంతులుగా మారినప్పుడు మనకున్నటువంటి ఒకే ఒక శత్రువు దుష్టుడు. ఆ దుష్టుడు మన మీదకి, మన కుటుంబం మీదకి అనేక విధములుగా వస్తాడు. కానీ మనం ఎప్పుడైతే ఆ ప్రభుని మార్గంలో, ఆ శ్రమల మార్గంలో నడుచుకుంటూ వెళతామో, ఆ శ్రమల మార్గంలో అనుభవిస్తూ వెళ్తామో, ఆ ప్రభువు తప్పనిసరిగా మన తోడు ఉండి మన పక్షాన పోరాడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనలో మళ్ళీ తిరిగి ఆ ప్రశ్నకి వద్దాం. మనలో గొప్పవాడు ఎవడు అంటే, మనలో గొప్పవాడు అవ్వాలి అంటే కనుక మనం చేయవలసినది రెండు మాటలు ప్రభు ఇస్తూ ఉన్నాడు. నీవు గొప్పవాడు అవ్వాలి అంటే, ఒకటి నీతి మార్గము, రెండోది అడ్డుదారి. నీతి మార్గమున వెళ్ళాలి అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అడ్డుదారిలో వెళ్ళాలంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళ దారిలో మాత్రమే వెళ్ళాలి. మనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోవాలి, వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ పోవాలి, వారితో గొడవలు పెట్టుకుంటూ పోవాలి. ఇంక ఇదే అడ్డు మార్గము. అయితే ఒకవేళ మనము నీతి మార్గమును నడవాలి అనుకుంటే మళ్ళీ రెండు వాక్యాలు చెబుతూ ఉన్నాడు. అది ఏమిటంటే శ్రమల మార్గము, రెండోది చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల మార్గంలో మనం నడిచినప్పుడు చిన్న బిడ్డల మనస్తత్వము, ఒకవేళ మనకి, మన చుట్టాలకి, మన బంధువులకి మధ్య ఏమైనా గొడవలు ఉంటే, చిన్న పిల్లవాళ్ళు ఉదయాన్న కొట్టుకొని సాయంత్రం కలిసిపోయే విధముగా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. అది సంవత్సరాలు మన మనసులో పెట్టుకొని వాళ్ళు నాతో మాట్లాడరు, నేను వాళ్ళతో మాట్లాడను అని అనుకోవడం కన్నా, ఉదయం జరిగిన దానికి రాత్రి నిద్రపోయే లోపు క్షమాపణ అడిగి అక్కడే మరిచిపోయి చిన్న బిడ్డలుగా నిర్మలమైన మనస్తత్వముతో మనం ఎదుగుతూ ఉంటే మనం కూడా ఆ ప్రభుని మార్గంలో ప్రయాణిస్తూ ఆ ప్రభు అందుకున్న పునరుత్థానాన్ని, ఆ ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క జీవవృక్షాన్ని, జీవాత్మను మనం పొందుకుంటాం. ఆయన యొక్క శ్రమల మార్గంలో మనం కూడా పునరుత్థానం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును పరిశుద్ధుడైన దేవా, ఈ రోజున మా అందరితో మాట్లాడుతూ ఇలాంటి ఒక విశ్రాంతి దినం రోజున
మా కష్టములన్నింటినీ కూడా ఎలా దాటాలో మాకు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప దేవ, మేము అర్పించబోతున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆలకించమని మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా ప్రభునికి అర్పిస్తాము. పరలోక సింహాసనం సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను కరుణతో స్వీకరింపము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులనున్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమోనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సీ జగత్ గురువును, మా దమన కుమారి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎంత పరిపూర్ణులను చేయము. ఈ రోజున పూజా బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదింపము. ఉత్థాన మగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన, ఆయన మీద పరలోక ప్రార్థన అంటే ప్రభు మీద నమ్మకం ఉంచడం, మనల్ని నడిపిస్తాడు అనే నమ్మకం తప్పకుండా మనకు ఉండాలి అని ఈ రోజున ప్రభు వాక్యం ద్వారా మనతో చెప్తూ ఉంటే, ఆ పూర్తి నమ్మకం క్రీస్తు ప్రభు తన తండ్రి మీద ఉంచినట్లు, శిష్యులు యేసయ్య మీద ఉంచినట్లు మనం కూడా మన ప్రభు అయిన యేసయ్య మీద ఉంచి ఆ పరలోక ప్రార్థన రెండు చేతులు పైకి లేపి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం వచ్చును గాక, విచితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము, మా శోధన ప్రభు అన్ని కిడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మన కష్టం, శ్రమ, కన్నీటి మధ్యలో నేనున్నాను అని గుర్తు చేస్తున్నటువంటి గొప్ప దేవుడు, నా సృష్టికర్త, మన రక్షకుడు. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మన అందరము ధన్యులము. అని ప్రభు నడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.